ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: భూమికి తిరిగి సురక్షితంగా చేరుకున్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లకు ప్రధానమంత్రితో సహా పలువురు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్తు కింద మౌలిక వసతులు కల్పించనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆహార పదార్థాలని కల్తీ చేసేవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇక వివరాలు: భూమికి తిరిగి సురక్షితంగా చేరుకున్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు అభినందనలు తెలిపారు. అలాగే వారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలిపింది. వీరిద్దరూ భూమిపైకి సురక్షితంగా తిరిగి రావడం శుభ పరిణామమని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. వ్యోమగాముల జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్తు కింద మౌలిక వసతులు కల్పించనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శాసనసభ సమావేశాలలో భాగంగా పాఠశాలల్లో సదుపాయాలపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలు పెంచుతున్నామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయనున్నామని మంత్రి పేర్కొంటూ, అధ్యక్ష 60 మంది విద్యార్థులుంటే 1 క్లాస్ 1 టీచర్ ని అందిస్తున్నాం. సుమారుగా మా అంచనా ప్రకారం ఒక 7,000 నుంచి 8,000 పాఠశాలలు మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ పైన కూడా గట్టిగా మేము ఫోకస్ చేసి కంపల్సరీగా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అది సాధిస్తాం. అప్పర్ ప్రైమరీ స్కూల్ కొనసాగిస్తున్నాం. మూడవది ప్రీ స్కూల్స్, అది మేము డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయంకి వస్తాం. ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేయాలి లక్ష్యంగా పెట్టుకున్నాం. అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. 10th ఇంటర్ పిల్లలకి చాలా ఫోకస్ చేశాం. బ్రిడ్జ్ కోర్సెస్ అందజేశాం. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో శాసనసభ్యులకు క్రీడా పోటీలను రాష్ట్ర మంత్రులు, ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ఆట విడుపు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రీడలను ప్రారంభించిందన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ఆటల పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. ఆహార పదార్థాలని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆహార వస్తువుల అమ్మకం, నిల్వ, పంపిణీ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రతా ప్రమాణాల చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేస్తూ, అధ్యక్ష, ప్రజలు అనారోగ్యం బారిన పడడానికి ఒకటి జీవనశైలి అయితే, రెండోది ఆహారపు అలవాటు కూడా. అధ్యక్ష, కల్తీ ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతోంది. ఇతరత్ర హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కిడ్నీ కానీ లేదా కాలేయం దెబ్బతింటున్న కేసులు కూడా చాలా వస్తున్నాయి. అధ్యక్ష, దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా MOU చేసుకుని 88 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగింది. అధ్యక్ష, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో 3 ల్యాబులను కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, 3 కలిపి 60 లక్షలతో నిర్మిస్తున్నాం. అధ్యక్ష, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కొరియా ప్రతినిధి బృందంతో నిన్న మంత్రి చర్చలు జరిపారు. అనంతరం పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా బృందం రాష్ట్ర ప్రభుత్వంతో ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ, పారిశ్రామిక సముదాయాల అభివృద్ధి, ఆగ్రో, ఆహార శుద్ధి వంటి 25 పరిశ్రమల్లో కొరియన్ సంస్థలు పెట్టుబడులను పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రం నుంచి కొరియాకు మామిడి ఎగుమతులను పునరుద్ధరించడం, హస్తకళలు, ఆయుర్వేదం బ్రాండ్లను కొరియన్ మార్కెట్లో విస్తరించడం వంటి అంశాలపై చర్చించామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ద్రవ్యోల్బణం తక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలలో
ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్కెట్ ధరల పర్యవేక్షణపై నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం నిన్న రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2.44% వరుసగా 3 నెలలు జాతీయ సగటు కన్నా రాష్ట్ర ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 154 మండల కేంద్రాలు, 151 రైతు బజార్లో నుంచి ప్రతిరోజు సిపి యాప్తో ధరలను సేకరించి వాటిపై విశ్లేషణ చేస్తున్నట్లు వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసు బృందాల సేవలతో పాటు శక్తి మొబైల్ యాప్ సేవలను వినియోగించుకోవచ్చునని పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాం నయీం అస్మి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్పీ ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళల రక్షణకు జిల్లాలోని 3 సబ్ డివిజన్లకు 3 శక్తి బృందాలు, జిల్లా కేంద్రంలో మరొక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ శక్తి యాప్ ద్వారా మహిళలు రక్షణతో పాటు గృహహింస వంటి నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చునని ఎస్పీ సూచించారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నామని వైఎస్సార్ కడప జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. కడపలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో ఈరోజు బాధితులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలల వయసు నిండిన చిన్నారుల నుంచి 60 సంవత్సరాలు పైబడిన వారికి టీబీ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ చికిత్సా కేంద్రాలలో ప్రతి బుధవారం, శనివారం ఈ పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలుపుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు టీబీని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి అనే ప్రోగ్రాం కింద ఈ సివిఏ టీబీని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో టీబీ ఉండే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అబో 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అందరికీ అడల్ట్ టీబీ వ్యాక్సినేషన్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే పాజిటివ్ ఉన్నారో ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఈ టెస్టులు ఎవ్రీ బుధవారం, శనివారం ఇమ్యునైజేషన్ తో పాటు ఇది కూడా చేయడం జరుగుతుంది. అన్ని సచివాలయాల్లోన ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. జిల్లాలో బాల్య వివాహాల కట్టడికి ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాములను చేస్తూ రూపొందించిన బంగారు బాల్యం కార్యక్రమానికి జాతీయ స్థాయిలో పురస్కారం లభించిందని ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఈ అవార్డును అందుకోనున్నారు. కాగా జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు సాధించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అభినందనలు తెలిపారు. బంగారు బాల్యం కార్యక్రమంతో జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేందుకు కలెక్టర్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, ప్రాచీన విద్యకు ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యంగా సంస్కృత విశ్వవిద్యాలయం పనిచేస్తోందని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవాన్ని రేపు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవంలో 564 మందికి వివిధ కోర్సుల్లో డిగ్రీ పట్టాలు అందజేస్తామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన అశోక్ లేలాండ్ తయారీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సాయంత్రం ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా మొదటి దశలో 600 మందికి, రెండవ దశలో 1200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 75 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాంటు అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో సంవత్సరానికి 2400 బస్సులను ఉత్పత్తి చేయనుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమికి తిరిగి సురక్షితంగా చేరుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు ప్రధానమంత్రితో సహా పలువురు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్తు కింద మౌలిక వసతులు కల్పించనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.